తాయారుకు తెలిసిన గుండె పగిలే నిజంతో నారాయణకు క్షమాపణ చెప్పి మాధవ గాయత్రిని ఒక్కటి చేసిన తాయారు. ఇంతకీ ఏం జరిగిందనేది వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్, ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక మాధవకైతే పెళ్లి చూపులు జరిగిపోయాయి. ఇక మాధవ్కి పెళ్లి చూపులు జరిగిన తర్వాత ఆ అమ్మాయి అయితే మాధవతో చాలా క్లోజ్గా మాట్లాడటం మొదలు పెడుతుంది. అసలు ఇప్పటి వరకు ఆడవాళ్లతో ఎక్కువగా మాట్లాడటం రానటువంటి మాధవ తన మాటలతో ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక ఆ అమ్మాయికి ఎందుకో మాధవ మాట తీరు, మాధవ ప్రవర్తన అంతా కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇక నాకు వీకెండ్ వచ్చిందంటే చాలా సంతోషంగా ఉంటుంది, నేను చక్కగా నైట్ డ్రెస్ అది వేసుకొని ఇంట్లో హ్యాపీగా తిరుగుతూ ఉంటాను అని చెప్పటంతో ఇక అప్పుడు మాధవకు గాయత్రికి నైటీలు ఇచ్చినటువంటి విషయం గురించి గుర్తుకొచ్చి బాధపడుతూ ఉంటాడు. ఇక అదంతా కూడా ఫోన్లో ఉన్నటువంటి ఆ పెళ్లి కూతురు గమనిస్తుంది. మీ మాటల్లో ఎక్కడ కూడా సంతోషం అనేదే నాకు కనిపించట్లేదు, వినిపించట్లేదు కూడా అని చెప్పని అంటుంది. అదేం కాదండి అంటూ ఉంటాడు మాధవ. అయితే ఎందుకో ఏదో మీ జీవితంలో మీరు కోల్పోయారేమో అనిపిస్తోంది, మీ జీవితంలో ఏదో విషయం మిమ్మల్ని డిస్టర్బ్ చేసింది అనిపిస్తోంది, ఎందుకో మీరు చాలా బాధపడుతున్నారనిపిస్తోంది అని అంటుంది. దాంతో ఇక మాధవ అబే అలాంటిదేమీ లేదండి, అది అంటూ ఫోన్ కట్ చేస్తాడు. ఇక వెంటనే మహాలక్ష్మికి ఫోన్ చేసి ఎందుకో మాధవ్ గారికి ఈ పెళ్ళి ఇష్టం లేదనిపిస్తోంది, ఆయన మనస్సులో ఇంకెవరో ఉన్నారేమో అనిపిస్తోంది, ఒక్కసారి దాని గురించి మీరు కన్ఫర్మేషన్ తీసుకోండి, ఎందుకంటే ఇది జీవితం, రేపటి రోజున ఏదో అనుకుని ఈ పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఇబ్బంది పడకూడదు కదా అని అంటే అలాగే తప్పకుండా థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టేస్తుంది మహాలక్ష్మి. ఏంటి పెద్ది ఇలా చేస్తున్నాడు, నేను ఎంతలా చెప్పి చూసినా మనస్సులో నుంచి గాయత్రిని తీయటం పెద్ది వల్ల కావట్లేదు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అంటుంది. చక్రి అయితే మీరు కంగారు పడకండి, నేను మాట్లాడతాను అని చెప్పేసి ఇక మహాలక్ష్మితో చెప్తాడు. అలా చెప్పిన తర్వాత ఇక వెంటనే మహాలక్ష్మి అలా అని నువ్వు పెద్దిని బాధ పెట్టకు సరేనా అంటుంది. అబ్బే లేదు లేదు, నేనెందుకు బాధ పెడతాను, ఏం బాధ పెట్టను, మీరు కంగారు పడకండి, మీ పెద్దినేం చెయ్యను, మీ పెద్దినేమి అనను అంటూ ఉంటే అయ్యో మీరు అంటారని కాదండి, నేను చెప్తోంది వేరు, మీరు ఆలోచించరేంటి అని అంటుంది. సరే నాకు అర్థమైందిలే, కానీ నేను మీ పెద్దినేమి అనను, జాగ్రత్తగానే మాట్లాడతాను, మీ పెద్దికి హర్ట్ అవ్వకుండా మాట్లాడతాను సరేనా అని అంటాడు. అలాగే అంటుంది. ఇక మాధవ్ దగ్గరికి వెళ్తాడు చక్రి. అన్నయ్య అనగానే ఏంట్రా అంటాడు. అన్నయ్య ఎందుకో నువ్వు బాగా డల్గా అనిపిస్తున్నావు అని అంటే అదేం లేదురా అంటాడు మాధవ. ఇక వెంటనే చక్రి అయితే అన్నయ్య నువ్వు నేను తమ్ముళ్ళు కలిసి పెళ్లి చూపులకి వెళ్ళాం, వెళ్ళొచ్చిన దగ్గర నుంచి కూడా ఎలా రియాక్ట్ అవుతావో ఏం ఆలోచిస్తావోనని మేము భయపడుతూనే ఉన్నాం, భయపడ్డట్టుగానే మొత్తానికి నువ్వు గాయత్రిని మర్చిపోలేకపోతున్నాను అనే సంకేతాన్ని మాకు ఇచ్చినా అసలు ఈ పెళ్ళే నీకు ఇష్టం లేదు అనే విషయాన్ని ఆ అమ్మాయికి అర్థమైపోయేలా చేసావు కదా అని అంటాడు. దాంతో ఒక్కసారిగా మాధవ ఏంట్రా ఏం జరిగింది అంటాడు. ఏం జరగటం ఏంటన్నయ్య, తను క్లియర్గా ఫోన్ చేసి మీ అన్నయ్యకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పని అంటోంది అనగానే అదేంటి అలా ఎందుకంది అని అంటాడు. అవును, నువ్వు మాట్లాడే మాటలను బట్టి క్లియర్గా తెలుస్తోంది కదా నీకు ఆ పెళ్ళంటే ఇష్టం లేదు అని చెప్పి అనగానే లేదురా నేను అలా ఏం మాట్లాడలేదు అంటాడు. చూడన్నయ్య, మౌనాన్ని అంగీకారంగానూ తీసుకోవచ్చు, అనంగీకారంగానూ తీసుకోవచ్చు, నీ మౌనం నీకు ఇష్టం లేదు అనే సంకేతాన్ని ఇస్తోంది, మరి అలాంటప్పుడు ఇక దాని గురించి ప్రత్యేకించి నువ్వు చెప్పాల్సిందే ఉందన్నయ్య, క్లియర్గా నీకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు అని, ఈ పెళ్లి చూపులే నీకు ఇష్టం లేకుండా జరిగాయని, నీ మనసులో వేరే వాళ్ళు ఉన్నారని ఆ అమ్మాయి అర్థం చేసుకుంది, తను చదువుకున్న పిల్ల, ఆ మాత్రం అర్థం కాదంటావా అని అనగానే సరే అయితే నువ్వన్నట్టుగానే ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేకపోతే, పోనీ చేసుకునే ఉద్దేశమే నాకు లేకపోతే నేను రాను కదరా అంటాడు. వస్తావు అన్నయ్య, ఎందుకంటే మహాలక్ష్మి మాట కాదనిలేక వస్తావు, నాన్న మాట కాదనిలేక వస్తావు, కానీ అక్కడికి వెళ్ళాక ఈ పెళ్లి జరగదు అంతే కదన్నయ్య అని అంటాడు. అది కాదురా చక్రి అంటే
అన్నయ్య, మన జీవితాన్ని మనం రాసుకోము, అది భగవంతుడు రాసిన రాత అని చెప్పి నాకు మహాలక్ష్మి విషయంలో నువ్వు హితబోధ చేశావు. మరి అలాంటి నువ్వు ఇది దేవుడు రాసిన రాత, గాయత్రికి నాకు రాసిపెట్టి లేదు అని చెప్పి ఎందుకు అనుకోలేకపోతున్నావు అంటాడు. అనుకోవటానికి గాయత్రిది నాది అనుబంధం కాదురా, మా ఇద్దరిది ఎన్నో జన్మల బంధం. పెనవేసుకున్న ఆ బంధాన్ని ఒక్కసారిగా తుంచేసుకోవటానికి నా వల్ల కావట్లేదురా అంటాడు. సరే అన్నయ్య, నువ్వన్నట్టుగానే నీ వల్ల కావట్లేదు కాబట్టి ఒక పని చేద్దాం అంటాడు చక్రి. ఏం చేద్దామంటే, నువ్వు గాయత్రిని తీసుకొచ్చేసి పెళ్లి చేసుకో, మేం దగ్గరుండి నీ పెళ్లి చేస్తాం అంటాడు. ఏం మాట్లాడుతున్నావురా, గాయత్రి అలా చేసుకోవడానికి ఒప్పుకోదు కదా అంటే, సరే ఒప్పుకోదు, మేము ఒప్పిస్తాం సరేనా అని అంటే, అలా కాదురా అంటూ అసలు నా మనసులో ఏముందో చెప్తాను అంటాడు. జేంటి ఏముంది అంటాడు మాధవ. ఏం లేదురా, అసలు గాయత్రిని చేసుకోబోయేవాడు మంచివాడా కాదా అనేది నా మనసులో చాలా బాధ పెడుతోంది అని అనగానే చక్రి వెంటనే, వాడు మంచివాడు అవునా కాదా అని నువ్వెందుకు ఆలోచిస్తున్నావు అంటే, ఒకవేళ వాడు మంచివాడు కాకపోతే గాయత్రి జీవితం నాశనం అయిపోతుంది కదా అంటాడు. ఓహోహో, వచ్చాడండి పెద్ద త్యాగమూర్తి. ఇప్పుడు గాయత్రి జీవితం నాశనం అయిపోతుంది అని ఆలోచిస్తున్నావు, కానీ నా జీవితం ఏమవుతుందో, నేను ఇలా ఉండడం వల్ల నా తమ్ముళ్ళు ఏమవుతారో అని మాత్రం నువ్వు ఆలోచించట్లేదు. సరే అన్నయ్య, ఇప్పుడు గాయత్రి చేసుకుంటున్నటువంటి మనిషి ఎవరైతే ఉన్నారో అతను ఎలాంటి వాడో నీకు కావాలి అంతే కదా అని అంటే, అవును, వాడు ఎలాంటి వాడో నాకు కావాలి, వాడు మంచివాడైతే ఇబ్బంది లేదు అనగానే, ఒకవేళ వాడు చెడ్డవాడైతే అని అంటాడు చక్రి. వాడు చెడ్డవాడైతే మరుక్షణం గాయత్రికి చెప్పి వేరే సంబంధం చూడమని చెప్పు అని చెప్తాను అంటాడు. ఏంటే, వేరే సంబంధం చూడమని చెప్పి చెప్తావా? ఏం మాట్లాడుతున్నావు, నీకు తెలుస్తోందా అన్నయ్య అని అనగానే, అంటే అది అంటూ ఉంటాడు. అసలు నువ్వెవరు వేరే సంబంధం చూడమని చెప్పి వాళ్ళకి చెప్పమంటానికి? అసలు ఒకవేళ వాడు మంచోడే కాదనుకో, అప్పుడు నువ్వు కదా పెళ్లి చేసుకోవాల్సింది గాయత్రిని, వేరే సంబంధం చూడమని చెప్తానంటావేంటి అంటాడు చక్రి. దాంతో ఇక మాధవ, అది అది కాదురా అంటే, సరే నాకు ఒక విషయం క్లియర్గా అర్థమైంది. అదేంటంటే, గాయత్రికి వచ్చిన వాడు మంచివాడు కాదు అంటే వెంటనే మనమైతే ముందుకు ప్రొసీడ్ అవ్వచ్చు అంటాడు. ప్రొసీడ్ అవ్వడం ఏంట్రా అంటే, ఇప్పుడు చెప్తాను విను. ఏంటంటే, మనం వెంటనే ఉంది కదా ఆ మంగ తాయారు, దాని దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎంత గొప్ప సంబంధం చూసావో నీకు తెలుసా, నువ్వు చూసిన సంబంధం వాడు ఎలాంటి వాడో నీకు తెలుసా అని చెప్పి అర్థమయ్యేలా చెప్పి, అప్పుడు ఈ సంబంధం ఆపించి మా అన్నయ్య కంటే గుణవంతుణ్ణి, మా అన్నయ్య కంటే మంచివాణ్ణి తీసుకొచ్చే సత్తా నీ దగ్గర లేనప్పుడు నోరు మూసుకుని ఊరుకోవచ్చు కదా అని చెప్పి దానికి బుద్ధి చెప్తాను అంటాడు. నోరు మూసుకోరా, అత్తయ్యతో అలా మాట్లాడతావా అంటాడు మాధవ. అత్తయ్య, అసలు ఆవిడ గారికి మన మీద ఏమాత్రమైనా కన్సర్న్ ఉందా, నువ్వు అత్తయ్య అని చెప్పని అంటున్నావు అంటూ చక్రి అయితే, సరే ఏం చేయాలో నాకు బోధపడింది కానీ నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పేసి ఇక తనకు తెలిసినటువంటి వాళ్ళ ద్వారా మొత్తానికి ఆ దుబాయ్ పెళ్లి కొడుకు జాతకం తీయిస్తాడు. తీయిస్తే అందులో క్లియర్గా ఆ దుబాయ్ పెళ్లి కొడుకు ఎవరైతే ఉన్నారో వాడికి ఇప్పటికే 1-2 సార్లు పెళ్ళిళ్ళు అయ్యాయని, అలా పెళ్లి చేసుకున్న అమ్మాయిల్ని దుబాయ్కి తీసుకెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలను విక్రయించేటటువంటి కేంద్రాలకు అమ్మేస్తున్నాడని, ఇక ఇదంతా కూడా చక్రి తన ఎంక్వైరీలో తెలిసిందని చెప్పేసి చెప్తాడు. ఇక ఆ మాట విన్న మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నారు అని చెప్పని అంటే, నిజం ఏదైతే అసలైనటువంటి నిజం ఉందో అదే ఈ నిజం అని అనగానే, అవునా, అదేంటది, ఇలా ఎందుకు జరిగింది అంటూ ఉంటాడు ఇక చక్రి అయితే మహాలక్ష్మితో. ఇక ఆ పెళ్లి కొడుకు మంచోడు కాదు అనే విషయాన్ని మనం తాయారు గారికి తెలిసేలా చేస్తే ఆటోమేటిక్గా గాయత్రి పెళ్ళాగిపోతుంది. ఇప్పుడు పెద్ది కూడా బాధపడకుండా గాయత్రిని పెళ్లి చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది అంటుంది. దాంతో ఇక చక్రి, మంచి మాట చెప్పారు మహాలక్ష్మి గారు, ఇప్పుడే మా తాయారితో మాట్లాడతానంటే ఆవిడ మాట్లాడే రకమేనా అంటే, పర్వాలా నేను చూసుకుంటాగా అంటూ ఇక చక్రి అయితే తాయారికి ఫోన్ చేస్తాడు. ఏంట్రా ఎందుకు చేశావు అని చెప్పని అంటుంది. అత్త, నువ్వు గొప్ప సంబంధం చూసావత్తా గాయత్రికి అంటాడు. ఏంట్రా
ఒళ్ళు పొగరెక్కిందా అని చెప్పని అంటే, పొగరు లేదు గిగరు లేదు, నీ మొగుడి భాగోతం బయటపడింది అని అంటాడు. నా మొగుడు నానేంత గొప్పడు అయిపోయావేంట్రా నువ్వు అని అంటుంది. అత్త, నీకు నాకు 100 గొడవలు ఉండొచ్చు, కానీ ఆడపిల్ల విషయం కదా, ఒకసారి మాట్లాడాలి, మీ ఆయనకి తెలియకుండా రా అని చెప్పని అంటాడు. అనేసరికి గుడి దగ్గరికి వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఎవరే గుడి దగ్గరికి వెళ్తున్నాను అంటున్నావేంటి అంటే, ఏమీ లేదులేవయ్యా, ఆ లక్ష్మమ్మ ఫోన్ చేసింది, వడ్డీ డబ్బులు ఇస్తాను రమ్మని చెప్పి గుడి దగ్గరికి వస్తున్నానని చెప్పా. ఏ అక్కడ కూడా నువ్వు వస్తావా అంటుంది. లేదులే వెళ్ళు అంటాడు పురుషోత్తం. దాంతో ఇక అక్కడి నుంచి బయలుదేరి డైరెక్ట్గా గుడి దగ్గరికి వెళ్తుంది తయారైతే. అక్కడికి వెళ్ళేసరికి చక్రి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏంట్రా ఎందుకు రమ్మన్నావు అంటే, అసలు ఆ సంబంధం ఎవరు తీసుకొచ్చారత్త అంటాడు. ఏ మీ అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేయడానికి అవకాశం ఎక్కడైనా దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నావా అంటే, మా అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేయడం గురించి కాదు, గాయత్రికి ఇచ్చి పెళ్లి చేసేవాడు ఎలాంటోడు నువ్వు తెలుసుకోవాలి కదత్తా, మీ ఆయన చెప్పాడని చెప్పి తలాడించి సరేనంటావా ఏంటి అని చెప్పని అంటాడు. ఏమైందిరా ఎందుకలా అంటున్నావు అని అంటే, నాకు తెలిసి మా అన్నయ్యని చేసుకోవటం మా అన్నయ్యని గాయత్రి పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమే కదూ అని అంటే, ఒరే అది చిన్నప్పటి నుంచి ఆడనే ఇష్టపడింది, అందుకే నేనేమీ అనలేకపోతున్నాను అలా అని చెప్పి పెళ్ళి చేయలేకపోతున్నాను, మా ఆయన్ని ఎదిరించి నేను చేయలేనుగా అని అంటుంది. సరేలే అయితే ఒక మాట చెప్తున్నాను విను అంటూ ఉంటే, ఏంటో చెప్పు అంటుంది. ఏం లేదు, ఆ పెళ్లి కొడుకు ఎవరైతే ఉన్నాడో వాడు మంచోడు కాదు, వాడికి ఆల్రెడీ 2 సార్లు పెళ్ళిళ్ళు అయ్యాయట, వాడు ఇలాగే పెళ్లి చేసుకోవటం, ఆ అమ్మాయిని తీసుకుని వేరే దేశానికి వెళ్ళిపోవటం, అక్కడ 1 నెల 2 నెలలు ఆ అమ్మాయికి కనిపించకుండా పోవటం, ఆ తర్వాత వచ్చి ఆ అమ్మాయిని వేరే వాళ్ళకి అమ్మేయటం, ఇదంతా వీడు చేసింది. ఆల్రెడీ పెళ్లి చేసుకోకుండా 2 అమ్మాయిల్ని ఉద్యోగాలను తీసుకెళ్లి అలాగే చేశాడు, తర్వాత పెళ్లి చేసుకుని 2 అమ్మాయిల్ని తీసుకెళ్లి అలా చేశాడు అని చెప్తాడు చక్రి. అప్పటి వరకు ఎక్కడ దాక్కుంటాడో తెలియదు కానీ నారాయణ బయటకు వస్తాడు. ఆ తలకమాసిన ఎదవకి ఇంతకంటే మంచి సంబంధాలు ఎక్కడ దొరుకుతాయి, బంగారం లాంటి పిల్లని అలాంటి ఎదవకిచ్చి పెళ్లి చేయడానికి వీడు పూనుకున్నాడా. ఇదిగో తాయారు, ఇంతకాలం జరిగిపోయిందేదో జరిగిపోయింది, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నీకు విషయం చెప్పాలి అని అంటాడు. ఏంటి నువ్వెందుకు వచ్చావు, ఎరా మీ నాన్న రమ్మని నువ్వే చెప్పావా అంటే, ఆ పెద్ద మనిషి వచ్చిన సంగతి నాకు తెలీదు, నేనైతే గాయత్రి జీవితం పాడవకూడదు అని చెప్పేసేసి నీకు విషయం చెప్పడానికి నేను రమ్మన్నాను, నీ ఇష్టమిక అని అంటాడు. దాంతో ఇక వెంటనే తాయారైతే ఆలోచనలో పడుతుంది. నువ్వు వెళ్ళరా అని చెప్పేసేసి చక్రిని పంపించేస్తాడు. ఏంటి మాట్లాడాలన్నావు అంటే, మీ వదిన చనిపోయిన విషయం నీకు తెలుసుగా అంటే, చంపింది నువ్వే కదా అనగానే, కాదు నీ మొగుడు పురుషోత్తం అంటాడు. ఏం మాట్లాడుతున్నావు, నా మొగుడు మీద నెడుతున్నావేంటి అని అంటే, ఈరోజు నీకు విషయం తెలిసింది కాబట్టి నీకు నేను పూర్తిగా చెప్పాలని చెప్పి వచ్చాను అని అంటాడు. ఏంటా విషయం అంటే, ఈ వృత్తి ఏదైతే ఇప్పుడు ఎవడైతే నీ పెళ్లి కూతురు అదే నీ కూతురిని పెళ్లి చూపులు చుట్టాకు వచ్చాడో వాడు చేస్తున్నటువంటి ఈ వృత్తి ఉందే, అదే వృత్తి నీ మొగుడు ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి చేస్తున్నాడు తెలుసా అంటాడు. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య అంటుంది. అవును, 2 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడికి వస్తాడు కదా, అప్పుడు ఇక్కడ దగ్గరగా ఒక 6 మంది అమ్మాయిల్ని వాడితో పాటు వేరు పేర్లతో వేషాలు చేయించి తీసుకొని వెళ్తాడు. అది నీకు తెలీదు. అక్కడికి వెళ్ళాక వాళ్లకు పనులు చూపిస్తానని చెప్పి చివరాఖరికి వాళ్ళందరినీ కూడా అక్కడ ఉండేటటువంటి పెద్ద బడా వాళ్ళకి అమ్మేస్తూ ఉంటాడు. ఆ డబ్బే బాగా పోగేశాడు నీ మొగుడు అని అనేసరికి షాక్ అయిపోతుంది తాయారు. ఇప్పుడు మరి మా వదిన ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చావు అంటే, మీ వదిన్ని కూడా దుబాయ్లో పని చేయిస్తాను, నీతోటి బోలెడంత సంపాదించుకోవచ్చు రా అని చెప్పాడట. నేను రాను అని చెప్పని చాలాసార్లు చెప్పిందట. సరే అయితే అక్కడ చేసే పనేంటో చెప్తాను, దానివల్ల ఒంటికి సుఖము దొరుకుతుంది, ఎక్కువ కష్టపడాల్సిన అవసరము లేకుండా ప్రశాంతంగా నువ్వు డబ్బు సంపాదించుకోవచ్చు అని అన్నాడట. ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పని అంటే, ఇకప్పుడు వాడు చేసే చెత్త పని గురించి చెప్పాడట. అది విన్నటువంటి నా భార్య కోపంతో, ఏం మాట్లాడుతున్నావురా, నువ్వు అసలు నాకు అన్న వరుస అయ్యేవాడివేనా, ఇలాంటి మాటలు ఒక చెల్లెలతో మాట్లాడతావా అని చెప్పేసి ఇక తాయారికి ఈ విషయం అర్థమైపోతుంది. అలా నా పెళ్ళాం ఒప్పుకోలేదని చెప్పేసేసి దాన్ని పొడిచి చంపేశాడు నీ మొగుడు.
ఎక్కడ ఆ గుట్టంతా నాకు చెప్తుందో, నీకు చెప్తుందో, ఆడి గురించినటువంటి నిజం ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో వాడు నా భార్యను చంపేశాడు అని చెప్పేసేసి ఇక నారాయణ చెప్పేసరికి తాయారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు? దంతా నిజమా అని అంటే, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకే ఉందమ్మా, నిజమే చెప్తున్నాను అని అంటాడు ఇక నారాయణ. దాంతో ఇక వెంటనే తాయారైతే, అన్నయ్య నన్ను క్షమించన్నయ్య, ఇన్ని సంవత్సరాల నుంచి నిన్ను అపార్థం చేసుకోవడం మాత్రమే కాదు, ప్రతి క్షణం నిన్ను బాధ పెడుతూ వచ్చాను, నీ కుటుంబాన్ని దుమ్మెత్తిపోశాను, నీ కుటుంబానికి లేనిపోని శాపనార్థాలు పెట్టాను అంటూ ఉంటే, ఇదంతా వెళ్ళి వాడిని అడుగుతావా అంటే, అడగనన్నయ్య, ఇంకెందుకు అడగడం, వాడు ఎలాంటి వాడో తెలిసింది, వాడు తీసుకొచ్చిన సంబంధమే చెడ సంబంధం అయినప్పుడు వాడు మాత్రం మంచోడని నేనెందుకు అనుకుంటాను, చెప్తున్నానుగా ఏం చేస్తానో చూద్దు గాని అని చెప్పి తాయారైతే ఇక అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. గాయత్రి అని పిలిచేసరికి, ఏంటమ్మా అంటుంది గాయత్రి. నీ బట్టలన్నీ సర్దుకుని రాత్రికి సిద్ధంగా ఉండు, అర్థమైందా అంటుంది. నీ మొగుడితో పాటు నన్ను కూడా దుబాయ్ పంపించేస్తున్నావా అంటే, అరవకు చెప్పింది విను అని నోరు మూసుకొని నేను చెప్పిన పని చెయ్యి అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఏమైంది, ఎందుకు దాన్ని అలా అరుస్తున్నావు అంటే, అంట్లు తోమవే అంటే నాకేమవసరం, నేను వెళ్ళాక నువ్వే తోముకుంటావుగా, ఇప్పటి నుంచి తోముకో అంటోంది అని అంటుంది. గాయత్రికి ఏం అర్థం కాదు. ఇక తలుపు వేసేసి, రాత్రికి మాధవ్ దగ్గరికి తీసుకెళ్తాను, మాధవ్ నిన్ను ఎక్కడికన్నా తీసుకెళ్తే వెళ్ళిపో, లేదంటే పెళ్లి చేసుకుని మాధవ్ ఇంట్లో ఉండు, అర్థమైందా, నువ్వు ఈ దుర్మార్గుడి చేతిలో పడొద్దు, నువ్వు వీడు తీసుకొచ్చిన దుర్మార్గపు సంబంధాన్ని కూడా నువ్వు చేసుకోవద్దు అంటూ ఉంటుంది. ఏమైందమ్మా అంటే, అక్కడికి వెళ్ళాక మహాలక్ష్మి అన్నీ చెప్తుందిలే, కానీ నువ్వు బట్టలన్నీ సర్దుకో, ఏది వదలకు, మళ్ళీ రావటం కుదరకపోవచ్చు, ఎప్పుడైనా ఏమైనా మిగిలిపోతే నేను కనిపించకుండా నిదానంగా తెచ్చిస్తాను, ముందైతే నువ్వు అక్కడికి వెళ్ళిపో, అర్థమైందా అని చెప్పేసేసి అంటూ ఉంటే, అమ్మ నువ్వేనా అనగానే, నిజం తెలుసుకున్నానే, ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళో తెలుసుకున్నాను, ఎవరు మనవాళ్ళో ఎవరు పగవాళ్ళో తెలుసుకున్నానే అంటూ ఉంటుంది. సరేనమ్మా అని చెప్పి ఇక గాయత్రి బట్టలన్నీ సర్దుకుని పెరటి గుమ్మం దగ్గర కనిపించకుండా గడ్డివాం చాటున దాచిపెట్టుకుంటుంది. ఇక రాత్రి అందరూ పడుకున్న తర్వాత తాయారు నిదానంగా వచ్చి దొడ్డిగుమ్మం అంటే పెరటి గుమ్మం తలుపు తీసి గడ్డివాం పక్కన ఉన్న బ్యాగులను తీసుకుని గాయత్రిని తీసుకుని గబగబా వెళ్ళిపోతుంది. గాయత్రి బ్యాగ్సే 3 ఉంటాయి. తాయారు ఒకటి తగిలించుకుని 2 చేతులతో 2 పట్టుకుని కూతుర్ని పద అంటూ తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అలా తీసుకెళ్ళిపోయిన తర్వాత నారాయణ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి నారాయణ బయట పడుకుని ఉంటాడు. ఒక్కసారిగా ఏంటిది బడ తయారవుతున్నట్టుంది అని చెప్పని చూస్తూ ఉంటే, ఈలోపు మహాలక్ష్మి బయట లైట్ వేస్తుంది. ఈ టైంలో కోడలి పిల్ల లైట్ వేసిందేంటి అనుకుంటూ, ఇప్పుడు లైట్ ఎందుకు వేసినట్టో అని అంటే, చీకట్లో కోడల్ని ఆహ్వానించడం బాగోదుగా అందుకని అంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మహాలక్ష్మికి గాయత్రి ఫోన్ చేసి, మా అమ్మ రాత్రికి మీ ఇంటికి తీసుకొస్తానంది అని చెప్పేస్తుంది. అందుకని లైట్ వేసి పెడుతుంది. ఇక వచ్చిన తాయారిని చూసి, నువ్వేంటే ఈ టైంలో దాన్ని తీసుకుని వచ్చావు అంటే, అన్నయ్య నీటి ముంచినా పాలు ముంచినా మీదే భారం, నా బిడ్డ జాగ్రత్త, వాడు లెగిసే లోపు నేను ఇంటికి వెళ్ళాలి అని అంటే, సరే ఆడి గుమ్మంలోకి వచ్చినప్పుడు ఏం చేయాలో అది చేస్తా కానీ నువ్వెళ్ళు అంటాడు. గబగబా తాయారు బయలుదేరిపోయి పెరటి గుమ్మం నుంచే డోర్ లాక్ చేసేసి లోపలికి వెళ్ళిపోయి పడుకుంటుంది. ఇక ఉదయం లేచేసరికి పురుషోత్తంకి గాయత్రి లేదనే విషయం అర్థమై తాయారిని లేపుతాడు. నాకు జ్వరంగా ఉందయ్యా, ఏంటి బాధ, నాకు ఏమైంది అంటే, అది ఎక్కడికి పోయిందే అంటూ ఉంటాడు. నాకేం తెలుసు అంటే, ఆడి దగ్గరికే వెళ్ళుంటుంది, చెప్తాడు సంగతి అని గబగబా బయలుదేరతాడు. పురుషోత్తం వాళ్ళ గుమ్మంలోకి వచ్చేసరికే 4 అన్నదమ్ములు అడ్డంగా నుంచుంటారు, నారాయణతో సహా. ఇక ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళిపోతాడు. ఇక తాయారొచ్చి, అయిపోయిందేదో అయిపోయింది కదయ్యా, ఇంకెందుకు గొడవ చెప్పు, పెళ్లి చేసి పారేయ్, ఆల్రెడీ ఊరందరికీ తెలిసిపోయింది, ఇంక మనం దాసి మూసుకోవాల్సింది ఏమీ లేదులే అంటూ, అన్నయ్య తాంబూలాలు తీసుకొస్తాం కానీ తీసుకొని పిల్ల మీద అనిపించుకోండి, దంతా ఎందుకు అంటుంది తాయారు. జేం మాట్లాడుతున్నావే అంటే, అలాగే కానివ్వు, అర్థమైందా, ఇక నువ్వు మాట్లాడింది చాలు, పెళ్ళవగానే దుబాయ్ వెళ్ళు అని చెప్పని అంటుంది. తాయారు మాటకి ఎదురు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నానని అర్థం చేసుకున్న పురుషోత్తం సైలెంట్ అయిపోతాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో
ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.